మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున యేసు వైపు చూచుచు అనేటువంటి ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. ప్రత్యేకించి మరి ప్రతి దినము ఈ యొక్క ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని నిరంతరముగా కొనసాగిస్తూ అనేకులను ఆత్మీయతలో పురికొల్పుతూ దేవుని వైపు నడిపిస్తున్నటువంటి మరి ధనరాజయ్య గారికి వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరొక దినం దేవుడు మనల్ని ఈ విధముగా మరి కలుసుకొని దేవుని మాటలను ధ్యానించుకోవటానికి దేవుడు ఇచ్చినటువంటి చక్కటి తరుణమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. కీర్తనల గ్రంథం 132వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 132వ అధ్యాయము 14వ వచనం ఎవరైనా చదవచ్చు. కీర్తనల గ్రంథం 132వ అధ్యాయము 14వ వచనం. ఇది ఎవరైనా చదవండి, జాన్సన్ గారు కానీ ఎవరైనా కానీ. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును, ఇక్కడనే నేను నివసించుదును. చాలమా దేవుడు పరిశుద్ధ వాక్యమును మన ఎదుట దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశాన్ని ధ్యానించుకుందాం. పరమందు ఆశీనుడు అయి ఉన్న మా గొప్ప తండ్రి, స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడా, నీకు వందనాలు ప్రభువా. రాత్రి అంతా మాకు చక్కటి నిద్రనిచ్చావయ్యా, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు. మరలా ఉదయకాల సమయంలో నీ నామమును ధ్యానించుటకు, ఆరాధించుటకు, పూజించుటకు, గణపరచుటకు అయ్యా ఒక చిన్న సమూహముగా కూడి నైనా నీ నామమును స్తుతించుటకు మాకందరికి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు తండ్రి. దినము ప్రభువా మాట్లాడుచుండగా నీవు నాలో ఉండండి, మాకు ఏ ఆహారం అవసరమై ఉన్నదో నీవు అందించండి. ఆధ్యాత్మికముగా నైనా మేము దినదినము బలపడుటకు నువ్వు చూపిస్తున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి పొందుకొనినాం తండ్రి, ఆమేన్. మరొకసారి మరి దేవుని సన్నిధానానికి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ, ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుండి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు ఉదయకాల సమయంలో కృప అనుగ్రహించును గాక. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము 14వ వచనంలో, ఇది నేను కోరుకున్న స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును, ఇక్కడనే నేను నివసించేదను. దేవుడు మరి ఆయన నివసించాలని ఆశిస్తున్నటువంటి ప్రదేశం గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక్కడనే నేను నివసించేదను అంటే ఇక్కడ అనగా మన మధ్యలో అని కూడా మనం అనుకోవచ్చు. మనతో మరి ఆయన నివాసం చేయటానికి ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, మరి మనతో ఉండటానికి, మనతో కొన్ని దినాలు ఉండటానికి మరి మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, లేకపోతే ఇంకా ఎవరైనా ఉండటానికి ఎక్కువ రోజులు ఉండటానికి ఇష్టపడరు. గమనిస్తూ ఉన్నాం. కొన్ని దినాల క్రితము మరి కరోనా టైంలో మనం చూస్తే మన ఇంట్లో వారు కూడా మనతో ఉండటానికి ఇష్టపడలేదు. మన ఇంట్లో ఉన్నటువంటి మన పిల్లలు కానీ, మన భార్య కానీ, భర్త కానీ, మన కుటుంబ సభ్యులు కానీ ఒకవేళ బయట నుంచి లోపలికి రాగానే మనతో ఉండటానికి భయభ్రాంతులుగా గురయ్యేవారు. ఆ సిచ్యువేషన్ అంతా ఆ టైంలో మనకు మనం బాగా అనుభవించి ఉన్నాం.
ఉండటానికి, మనతో ఉండటానికి వారెన్నో మరి అనుమానాలు వ్యక్తపరుస్తూ మరి ఆ అదంతా చేతులకు ఆ రాసుకోవడము, లేకపోతే స్నానం చేయడము, బట్టలు బయటేయడము, ఇలా జరుగుతూ ఉండేది. ఒకసారి మనం ఆలోచిస్తే మనతో ఉండటానికి, భూమి మీద మనతో ఉండటానికి మన యొక్క కుటుంబ సభ్యులైతేనేమి, మన యొక్క బంధువులైతేనేమి, మన యొక్క రక్త సంబంధికులైతేనేమి, మన స్నేహితులైతేనేమి ఎక్కువసేపు ఉండటానికి ఇష్టపడరు. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, మహా అంటే ఒక 10 రోజులు గడిచిన తర్వాత ఆ మనిషికి విరక్తి కలుగుతది. తర్వాత మనం వెళ్ళిపోదామన్న ఆలోచన ఉంటుంది. ఒకవేళ ఉన్నా కానీ మనం ఇంట్లో ఉంచుకోవటానికి అవకాశం ఉండదు. ఒక రోజు చూస్తాం బంధువులంగా, రెండో రోజు చూస్తాం, మూడో రోజు ఏం చేస్తామంటే ఏంటి ఇంకా పోవట్లేదు ఇల్లు అని చెప్పి ఇంట్లో మనం ఆలోచిస్తూ ఉంటాం. మానవుని యొక్క ఆలోచన విధానం అలా ఉంటదండి. ఎప్పుడు వెళతారా అని ఎదురు చూస్తూ ఉంటాం. వెళ్ళకపోతే మొదటిలో చూపినంత ప్రేమ ఇప్పుడు చూపం. మొదటిలో చూపిన అంత ఆప్యాయతలు ఇప్పుడు చూపం. చాలా మరి తరిగిపోతాయి. అయితే ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసినప్పుడు, నేను ఇక్కడనే నివసించేదను. దేవుడు ఇక్కడనే నివసించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎక్కడ నివసిస్తాడు అని అంటే మనం అనుకుంటాం ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయన పైన ఉన్నాడు, ఆయన అక్కడ నివసించే దేవుడు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన ఇక్కడనే, అనగా మన మధ్యలోనే, మనతోనే, మన యొక్క నివసిస్తున్నటువంటి కుటుంబంలోనే ఆయన మనతో ఉంటాను అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఆయన ఇక్కడనే నివసిస్తే, అనగా ఆయన మనతోనే నివసిస్తే ఎలా ఉంటుందో ఒకసారి మనం ఊహించుకోగలిగినటువంటి ఆ ఊహలోనికి మనం వెళ్ళిపోవాలి. ఎక్కడుంటాడు మరి ఆయన అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఆయన అంటున్నాడు, నేను ఇక్కడనే నివసించేదను అని. ఎక్కడ నివసిస్తాడు ఆయన? ఎలా ఉంటే ఆయనకు ఇష్టము, ఎలాంటి ప్రదేశంలో ఆయన నివసిస్తాడు అనేది మనం కొన్ని మాటలు, ఒక 2-3 పాయింట్లను మనం చూసి ఈ కార్యక్రమాన్ని మనము ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మరి ఆయన ఎక్కడ నివసిస్తాడు అని అంటే, లేవీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 44వ వచనంలో మనం చూస్తే, లేవీయులకు రాసిన పత్రిక లేవీ కాండము లేవీ కాండము 11వ అధ్యాయము 44వ వచనంలో మనం చూస్తే అక్కడ చాలా మంచి మాటలు మనం చూస్తాం. నేను మీ దేవునైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకోకూడదు. చూడండి ప్రియులారా, దేవుడు మనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన ఎక్కడుంటాడు అని అంటే, ఆయన మాట్లాడుతున్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. మొదటిగా దేవుడు ఎక్కడుంటాడు ఆయన అంటే, ఆయన పరిశుద్ధుడు గనక పరిశుద్ధమైనటువంటి జీవితం ఎవరైతే జీవిస్తూ ఉంటారో, పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో, మరి పరిశుద్ధముగా దేవుని సన్నిధిలో మరి ఎవరైతే మరి తన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, తన జీవితాన్ని కాపాడుకుంటూ, దేవునికి అంకితం చేసుకొని భయభక్తులతో దేవుని యందు విశ్వాసం ఉంచి ఎవరైతే నడుస్తూ ఉంటారో వారి మధ్యలో ఆయన ఉంటాడండి. చాలా మంది అంటుంటారు, దేవుడు మాతో ఉంటే బాగుండు, లేక మాతో ఉండాలి, దేవుడు మాతో ఉన్నాడులే అని చెప్పి చాలా మంది అనుకుంటుంటారు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది, ఆయన ఎక్కడుంటాడు అని అంటే, పరిశుద్ధమైనటువంటి స్థలం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉంటాడు. అంటే దానికి వ్యతిరేకమైన పదం ఆలోచించినట్లయితే, అపరిశుభ్రమైనటువంటి ప్రదేశాల్లో ఆయన ఉండడు కదా.
అపరిశుభ్రమైనటువంటి జీవితం ఆయనకి ఇష్టం లేదు కదా. అపరిశుభ్రం అంటే దేవుని యందు నిరీక్షణ లేని వారి దగ్గర ఆయన ఉండడు కదా. అపరిశుభ్రం అంటే భయము భక్తి లేనటువంటి వారి జీవితాల్లో దేవుడు ఉండడనే కదా అర్థం. అవునండి, దేవుడు అలాంటి వారి దగ్గర ఉండడు. మరి దేవుడు మరి అల్లరితో కూడినటువంటి ఆటపాటల మధ్యలో ఆయన ఉండడు. ఇంకా భూసంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నటువంటి వారి మధ్యలో దేవుడు నివసించడు. ప్రియులారా, వారెంత భక్తిపరులైనా, వారు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వెళుతున్నా, వారు ఎన్ని సంవత్సరాలు క్రైస్తవులం అనే పేరు చెప్పుకుంటున్నా, వారు ఎన్ని సంవత్సరాలు మరి మందిరంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్న వారి జీవితంలో పరిశుద్ధత లేకపోతే ఆ ప్రదేశంలో దేవుడు ఉండడని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక మొదటిగా మన జీవితము పరిశుద్ధముగా ఉండాలి. మన జీవితము పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి దేవునికి నమ్మకమైన వారముగా, దేవుని ఎడల మరి విధేయత కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు వారితో ఉంటాడు. ఇంకో మాట మనం చూసినట్లయితే 20వ అధ్యాయము, అదే లేవికాండము 20వ అధ్యాయము కూడా ఒక మంచి మాటను మనం అక్కడ గమనిస్తాం. 20వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూస్తే, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండినట్టు అన్ని జనుల నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. చూడండి, ఇక్కడ చాలా అద్భుతమైన మాటను మనం చూస్తాం. దేవుడు ఉండాలనుకున్నటువంటి ప్రదేశము, దేవుడు ఉండాలనుకున్నటువంటి స్థానములో ఏముండాలి అని అంటే ప్రధానముగా పరిశుద్ధత ఉండాలండి. పరిశుద్ధత కలిగి ఉన్నటువంటి వారిలో దేవుడు ఉంటాడని మనం చూస్తా ఉన్నాం. అయితే అన్య జనుల నుండి మిమ్మును వేరుపరిచితిని. ఆయన అన్య జనులలో నుండి వేరుపరిచాడు. మీరు వారితో సాంగత్యం చేయకూడదు, వారికి మీ పిల్లల్ని ఇవ్వకూడదు, వారి పిల్లలను మీరు చేసుకోకూడదు, వారు మీతో నీళ్ళు కలిసి జీవించకూడదు, మీ మధ్యలో వారు ఉండకూడదు, వారిని తరిమి కొట్టండి అని చెప్పి దేవుడు చెప్తా ఉంటే మనం ఇంకా ఏం చేస్తున్నామంటే లోకంలో ఉన్న వారితో స్నేహం చేస్తున్నాం, లోకములో ఉన్నటువంటి విధానాలనే ఆచరిస్తూ ఉన్నాం, ఇంకా అంటు పెట్టుకొని జీవిస్తున్నాం, ఇంకా వాటి మీదనే మనసు పెట్టి మరి బ్రతుకుతూ ఉన్నాం. అలా ఉంటే దేవుడు మనలో ఎలా ఉంటాడండి? ఒక మాట నేను చెప్పగలను, ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ సైతాను ఉండటానికి అవకాశం ఉండదండి. ఎక్కడైతే సైతాను ఉంటుందో అక్కడ దేవుడు ఉండటానికి ఇష్టపడ్డు. సైతాను ఉన్నాడు అని తెలుసుకోవటానికి ఎలా ఉంటదంటే భక్తి క్షీణించిపోతుంది, విశ్వాసము కనుమరుగైపోతుంది, ప్రార్థన జీవితము రోజు రోజుకు సన్నగిల్లిపోతుంది, లోకములో ఉన్న వారితో స్నేహం పెరిగిపోతుంది, లోక సంబంధమైనటువంటి ఆలోచనలో మునిగిపోతాము, ఇంకా బాధలు, కష్టాలు, వేదనలు, దుఃఖము, ఇంకా ఎన్నెన్నో ఎంత సంపాదించినా సంపాదన చేతిలో నిలబడదు, ఎంత మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవన్నీ కూడా విఫలమైపోతాయి. ఇలాంటి జీవితం ఎవరంటే దేవుడు లేనటువంటి వారిలో ఈ జీవితం ఉంటుంది. మరి దేవుడు ఉన్నటువంటి వారి జీవితాలు ఎలా ఉంటది అని అంటే ప్రతి నిత్యము ఆనందము, సంతోషము, ఉన్నదానిలో తృప్తిపడి సమృద్ధిగా ఆహారాన్ని తింటూ దేవుని సన్నిధిలో మరి ఉండటానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా, దేవుడు మనతో ఉండాలి అని అంటే మన జీవితము, మన హృదయము, మన యొక్క నడవడిక, మన యొక్క చూపు, మన యొక్క ఆలోచన, మన ప్రవర్తన, మన యొక్క విధి విధానాలన్నీ కూడా ఎలాగుండాలంటే పరిశుద్ధముగా ఉండాలి. అపరిశుభ్రంగా ఉంటే దేవుడు మనతో ఉండటానికి ఇష్టపడ్డు. ప్రియులారా, మరి మొదటిగా మనం చూసుకున్నాం పరిశుద్ధముగా మనము జీవించాలి. అందుకనే ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం ఈరోజు మనం ధ్యానించుకున్నటువంటి వాక్య భాగమే కదా. ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ, ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున
పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, పరిశుద్ధత దాని అంతము నిత్య జీవము. దాని అంతము నిత్య జీవము. చూడండి ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది, పాపము నుండి వేరైనటువంటి వారు మరి పరిశుద్ధత కలిగి జీవించటానికి అవకాశం ఉంటుందండి. పాపము మనలో ఉంటే మరి మనము పరిశుద్ధంగా ఉండలేం. పాపపు ఆలోచన, పాపపు తలంపులు, పాపపు విధానాలు మనలో ఉంటే మనము పరిశుద్ధంగా ఉండలేం. అందుకని అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. పాపము నుండి మనము వేరు కావాలి. పాపము నుండి వేరు కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. క్రైస్తవ జీవితంలో క్రైస్తవునిగా ఎదగాలని ఆశపడితేగిన మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే పాపము నుండి వేరైపోవాలి. చాలా మంది ఏం చేస్తుంటారంటే పాపాన్ని విడిచిపెట్టుకోలేరు. నేను చెప్తున్నాను, పాపము అని అంటే మరి పాపము అనగా ఏదో ఒక పెద్ద వ్యభిచారమో లేకపోతే ఇంకేదో కాదు. పాపం అంటే దేవునికి కాకుండా ఇక ఏదైనా మన జీవితంలో ప్రాముఖ్యత ఇస్తే, దేవుడు కాకుండా ఇంకా ఏదైనా మన జీవితంలో ప్రధానత ఇవ్వగలిగితే అదేనండి పాపం. మొదటగా దేవునికి స్థానాన్ని ఇవ్వాలి. మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి. తర్వాత ఏదైనా కూడా దేవుని తర్వాతనే ఏదైనా కూడా మనము పొందుకోవాలి. చాలా మంది ఏం చేస్తుంటారంటే దేవుని కంటే ఎక్కువగా మరి లోకములో ఉన్న దాన్ని ప్రేమిస్తారు. అది దక్కకపోయేసరికి ఆత్మహత్యలు అంటారు, కృంగిపోతారు, ఇంకా మరి బాధపడతారు, ఇంకా ఎన్నెన్నో సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే దేవుని కంటే అమితముగా దాన్ని ప్రేమిస్తుంటారు. ఎగ్జాంపుల్గా మనం ఒక ఆలోచన చేద్దాం. ఉద్యోగం అనుకోండి, ఎక్కువగా ఉద్యోగం రావాలని అమితముగా ఆలోచిస్తూ ఉంటారు. పాపం ఎగ్జామ్ రాస్తారు, ఇంకా వస్తుందిలే అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. ఉద్యోగం రాకపోయేసరికి నిరుత్సాహపడి చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. చాలా మంది మరి ఇంకా ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దేవుడే ప్రధానముగా తమ జీవితంలో స్థానం ఇవ్వగలిగితే, దేవునికి ప్రధానముగా తమ జీవితంలో స్థానం ఇవ్వగలిగితే ఏదొచ్చినా ఏది రాకున్నా ఏది పొందుకోలేకపోయినా నా దేవుడు నన్ను పోషించగలడు, నా దేవుడు నన్ను రక్షించగలడు, నా దేవుడు నాకు సహాయం చేయగలడు, నా దేవుడు నా పక్షాన నిలబడగలడు అని చెప్పి ఒక నిరీక్షణతో గొప్ప విశ్వాసంతో ముందుకు సాగటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మరి లోక సంబంధమైన వాటి మీద మనము కన్ను వేసి వాటి మీద మనము ఆధారపడి జీవిస్తామో అవి శాశ్వతంగా మనతో ఉండవండి. ఏదైనా కానీ చాలా మంది ప్రేమిస్తుంటారు, లవ్ చేస్తారు, అది ఫెయిల్ అయిపోయిందని చెప్పి ఆత్మహత్య చేసుకుంటారు. కానీ దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన స్వరూపుడు. ఆయన్ను మనం లవ్ చేయగలిగితే ఆయన ప్రేమలో అమితమైనటువంటి నిజాయితీ ఉంటుంది. ఆయన ప్రేమ ఎన్నడూ కూడా వదిలిపెట్టడు. మరి ఆయనను మనం ప్రేమిస్తే దేవుడు మన చేయి పట్టుకునే అత్యధికమైనటువంటి మేలులతో నింపుతాడు. అది ఫెయిల్ కాదండి, ఫెయిల్ అయ్యే సమస్య ఉండదు. భూ సంబంధమైనటువంటి వాటిలో ఆ విధంగా చేసి అది ఫెయిల్ అయిపోయేసరికి ఇద్దరు మందు దాగి చనిపోతారు, లేదా ఇద్దరు ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. ప్రియులారా, దేవుని వాక్యం ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తా ఉంది, మరి దేవుడు మన జీవితంలో ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండాలి అని అంటే పాపమును మనము విడిచిపెట్టే వారముగా ఉండాలి. పాపమును మనం విడిచిపెట్టే వారముగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప మేలు చేస్తాడు. రెండోదిగా టైం అవుతుంది కాబట్టి త్వరగా నేను ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాను. రెండోదిగా దేవుడు ఎక్కడుంటాడు అని అంటే 22వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. 22వ అధ్యాయము 3వ వచనం. నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడు అయి ఉన్నావు.
దేవుడు మరి ఎక్కడుంటాడు అని అంటే, ఎక్కడైతే స్తోత్రములు స్తుతులు చెల్లించబడుతూ ఉంటాయో, ఎక్కడైతే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారో, ఎక్కడైతే దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడండి. ఏ కుటుంబములైతే దేవునికి స్తుతులు అర్పింపబడుతుంటాయో, ఏ యొక్క హృదయంలో నుంచి అయితే దేవుణ్ణి స్మరిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడు. చాలా మంది కుటుంబాలలో దేవునికి స్తోత్రములు స్తుతులు వినపట్టం లేదు. చాలా గొప్పగా ఇల్లు కట్టుకుంటుంటారు, లక్షలు పోసి ఇల్లు కట్టుకుంటుంటారు, కానీ అక్కడ మనకు దేవుణ్ణి స్తుతించేటువంటి కుటుంబాలు, దేవుణ్ణి ఆరాధించేటువంటి కుటుంబాలు చాలా తక్కువ. అంటే అక్కడ దేవుడు ఉండడు. ఎక్కడైతే దేవుణ్ణి మహిమపరచరో, ఎక్కడైతే దేవుణ్ణి ఆరాధించరో, ఎక్కడైతే దేవుణ్ణి స్తుతించరో ఆ ప్రదేశంలో దేవుడు వారితో ఉండడు. కనుకనే మనం గమనించాల్సిన విషయం ఏంటనంటే, చాలా డబ్బులు పోసి కుటుంబాలు ఇల్లు కట్టుకుంటుంటారు, కానీ ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు, ఆ కుటుంబంలో సంతోషం ఉండదు, ఆ కుటుంబంలో అత్త కోడళ్ళు ఒకే ఇంట్లో ఉంటారు, వారికి మాటలు ఉండవు. ఆ కుటుంబంలో భార్యాభర్తలు ఒకే ప్రదేశంలో ఉంటారు, వారు అన్యోన్యంగా ఉండలేరు, కలిసి జీవించలేరు, కలిసి మాట్లాడలేరు, ప్రేమగా ఉండలేరు. పిల్లలు ఇంట్లో ఉంటే తండ్రి బయటికి వెళ్ళిపోతాడు, తండ్రి ఇంట్లో ఉంటే పిల్లలు బయటికి వెళ్ళిపోతారు. ఎందుకంటే వారి ముఖం నాకు చూపించొద్దు అని అంటారు. ఎంత గందరగోళమైనటువంటి పరిస్థితి కుటుంబాల్లో ఉంటుందంటే చాలా అసలు వివరించడానికి సాధ్యం కానంత పరిస్థితులు మనం కుటుంబాల్లో చూస్తూ ఉంటాం. కారణం ఏంటి అంటే, ఆ కుటుంబంలో మరి కుటుంబ ప్రార్థనలు ఉండవు. ఆ కుటుంబంలో మరి భార్యాభర్తలు కలిసి ప్రార్థించుకునేటువంటి అలవాటు ఉండదు. ఆ కుటుంబంలో పిల్లలతో కలిసి బైబిల్ చదువుకోవడం, ప్రార్థించుకోవడం, దేవుని స్తుతించుకోవడం, దేవునికి సమయం ఇవ్వడం ఇలాంటి లేకపోవడం వల్ల మరి ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఏముంటాయి అని అంటే, కుటుంబాల్లో మరి చాలా ఖర్చు పెట్టి కట్టుకుంటారు, కానీ ప్రత్యేకంగా మరి బెడ్రూమ్ పెట్టుకుంటారు, హాల్ రూమ్ పెట్టుకుంటారు, మరి డైనింగ్ రూమ్ కిచెన్ రూమ్ పెట్టుకుంటారు, కానీ ప్రార్థన గది అనేది కరువైపోయింది. ఎంత బాధాకరమో ఒకసారి ఆలోచించండి. కుటుంబ ఇళ్లలో ప్రార్థన గది అనేది ఉండదు. ప్రార్థన గది ఏకాంతముగా ప్రార్థించుకున్నటువంటి వారు కరువైపోతూ ఉన్నారు. బిజీ టూన్ అయిపోయింది, ప్రతి మనిషికి బిజీ అయిపోయింది. ప్రియులారా గమనించండి, ఎక్కడైతే స్తుతులు ఉంటాయో ఆ స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. అంటే ఆయన కూర్చొని ఉంటాడు, ఆయన ఆ ప్రదేశంలో ఉంటాడు. ప్రియులారా, మూడో మాటగా నేను చెప్తూ ఉన్నాను, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ ఆయన ఉంటాడండి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున నన్ను ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. సమయం లేదు గనక నేను త్వరగా ముందుకెళ్తూ ఉన్నాను. అక్కడ దేవుడు ఉంటాడు. మరి ఏం చేస్తాడండి? మొదటిగా మనం చూసాము, పరిశుద్ధమైన స్థలంలో దేవుడు ఉంటాడు. రెండవది, స్తుతుల మీద ఆయన ఆసీనుడు. ఏ కుటుంబంలో అయితే స్తుతులు ఉంటాయో అక్కడ ఆయన ఉంటాడు. మూడవదిగా, మరి ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున నన్ను ధ్యానిస్తారో అక్కడ ఉంటాను అని అంటున్నాడు. మరి ఆయన ఉండి ఏం చేస్తాడు, ఏం జరుగుద్ది అని అంటే, అదే మనము ఒకసారి 132వ కీర్తన 14లో మనం చూస్తే 15 వచనాన్ని చదవండి ఒకసారి. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించేదను, ఆహారంతో తృప్తిపరిచేదను. ఓకే అయ్యగారు, థ్యాంక్స్ అయ్యగారు. అక్కడ మనం చూస్తా ఉన్నాము, దేవుడు మనతో ఉంటే జరిగేటువంటి ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఏంటి అని అంటే, దాని ఆహారమును నేను నిండారులుగా దీవించేదను. దేవుడు మనతో ఉంటే సమృద్ధి అయినటువంటి జీవితం మనం జీవిస్తామండి, ఏ లోటు ఉండదండి. ఒకసారి మనం ఆలోచిస్తే, ఒక మంచి ధనవంతుని యొక్క ఇంట్లో మనం ఉన్నాం అనుకోండి, లేకపోతే ఒక ఒక రాజకీయ నాయకుడిని, ఒక ఎమ్మెల్యే అమ్మటి మనం తిరుగుతున్నాం అనుకో, ఒక ముఖ్యమంత్రి ఇంట్లో మనం ఉన్నాం అనుకోండి, ఆహారానికి ఇబ్బంది పడతామా, ఆలోచిస్తామా? ఆ రోజు పచ్చుంటామా? సమృద్ధిగా ఉంటుంది.
కానీ దేవుడే మనతో ఉంటే, అంతకంటే గొప్పవాడైనటువంటి దేవుడే మనతో ఉంటే ఇంకా ఎంత సమృద్ధి జీవితాన్ని మనం జీవిస్తామో ఆలోచించండి. ప్రియులారా, దేవుడు మనతో ఉంటే మరి ఆహారాన్ని ఆయన ఏం చేస్తారన్నాడంటే అక్కడ నిండారులుగా దీవించెదను. దేవుడు మనతో ఉంటే సమస్తమును నిండారులుగా దీవిస్తాడు. మన కుటుంబం దీవించబడుతుంది, మన పిల్లలు దీవించబడతారు, మన ఆహారం దీవించబడుతుంది. ఆహారం దీవించబడుతుంది అని అంటే అర్థం ఏంటి? మన యొక్క ఉద్యోగము దేవుడు దీవిస్తాడు, మన చేతి పనిని దేవుడు దీవిస్తాడు, మన వ్యవసాయాన్ని దేవుడు దీవిస్తాడు, మనం అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని కూడా దేవుడు దీవిస్తాడు. ఎందుకనంటే దేవుడు మనతో ఉంటున్నాడు గనక. ప్రియులారా, మరి ఉదయకాల సమయంలో మనతో ఎవరున్నారు అనేది మనం ఆలోచించుకుందాం. ఒకవేళ లోక సంబంధమైనవి మనతో ఉంటే దేవుడు దీవెనలు మనం కోల్పోతాం. దేవునితో మనం జీవించగలిగితే, దేవుడు మనతో ఉండగలిగితే ఇన్ని దీవెనలు మన ముందు ఉన్నాయి. కనుక మనం దేవునితో ఉండాలని, దేవుడు మనతో ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. పరిశుద్ధంగా జీవిద్దాం. మరి దిన్నిధిలో ప్రతి నిత్యము మన కుటుంబంలో స్తోత్రములు దేవునికి అర్పిద్దాం. కలిసి మనం అందరం కూడా సహవాసంలో ముందుకు సాగుదాం. దేవుడు పరిశుద్ధ వాక్యమును మన ఎదుట దీవించి ఆశీర్వదించును గాక. సమయాన్ని దండ్రదయ్య గారికి అప్పచెప్తాం. ఆమేన్, ఆమేన్. సీయోను నిన్ను యెహోవా ఏర్పరచుకొనెను, తనకు నివాస స్థలముగా నిన్నే కోరుకొనెను. నిత్యము విశ్రమ స్థానముగా ముందున నీ సెలవిచ్చెను. నిత్యము విశ్రమ స్థానముగా ముందున నీ సెలవిచ్చెను. ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా, ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా, ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది, ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత ఎక్కడ ఉండునో ప్రభుల వారి సన్నిధి అక్కడ ఉండును. ప్రభుల వారు అక్కడ ఉండును. నివాస స్థలముగా పరిశుద్ధులనే కోరుకొనును. నిత్యము విశ్రమ స్థానముగా నీ ఉందు అని ఆయన సెలవిచ్చెను. నీ భోజనమును నిండారులుగా దీవించును, బీదలైన నీ వారిని ఆహారముతో పోషించును. నీ యాజకులకు వస్త్రముగా రక్షణ ధరింపచేయును. నీ భక్తుల నోట ఆనందగానము నింపును, హాని చేయు శత్రువులకు అవమానమును కలిగించును. చేసిన సత్య ప్రమాణమును తప్పకుండా నెరవేర్చును. మాట ఇచ్చిన దేవుడు మాట నెరవేర్చుటకు పడువాడు. ఆయన కుమారుడైన యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులనుగా చేయును. యేసు రక్తములో విమోచింపబడిన వారు పరిశుద్ధులు. యేసు రక్తములో కడగబడిన వారు నీతిమంతులు. పరిశుద్ధులు, నీతిమంతులు ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉంటారో అక్కడ ఉంటాడు. అక్కడికి వచ్చేస్తాడు ఆయన. అక్కడికి దిగి వచ్చేస్తాడు. వారి మధ్య ఉంటాడు. వారితో సహవాసము చేస్తాడు. వారిని నిండారులుగా దీవిస్తాడు. కరువు లేకుండా చేస్తాడు. ముఖ్యమంత్రులు దిగిపోతారు. అధికారులు గర్వమనిచి గద్దెలు దింపేస్తాడు. ఒకనాడు సామాన్యులుగా మిగిలిపోతారు. కానీ పరలోకపు దేవుడు సమస్త వైభవము కలవాడు, మహిమలో ఐశ్వర్యము కలవాడు. మన ప్రతి అవసరంను తీర్చుటకే వస్తాడు. ఊరికే స్తుతులందుకొని ఆనందిస్తాడా? ఊరికే పాటలు పాడితే సంతోషిస్తాడా? పాటలు పాడే భక్తుల జీవితాల్లో, కుటుంబాల్లో, ఇంటిలో ఏ అవసరతలు ఉన్నాయో ఎరిగి వాటిని నింపుతాడు. మేలులతో పోషిస్తాడు. ఉపకారములతో ఆశీర్వదిస్తాడు. దీవించడానికే వస్తాడు ఆయన ఇద్దరు ముగ్గురు మధ్యలోనికి. పరిశుద్ధులను కోరుకుంటున్నాడు. వారిని ఆశీర్వదిస్తాడు. వారికి లోటు రానివాడు, వారికి కరువు రానివాడు. కరువులో విత్తనము విత్తి నూరంతల పంట పొందిన ఇస్సాకు మనకు మాదిరిగా ఉన్నాడు కదా. కరువులో నూరంతల పంట
సమృద్ధిగా నేను జీవమును ఇవ్వటానికి వచ్చాను, సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చాను. సమృద్ధిగా అంటే వెలితి ఎక్కడికైనా వెళ్ళాలంటే 10 రూపాయల కొరకు తడుముకునే పరిస్థితి ఉంటుందా? సమృద్ధి గల వారికి దైవ కార్యం కొరకు ఏదైనా చేయాలంటే అయ్యో నేను ఉంటే అలా చేతును ఇలా చేతును లేవు కదా అని దిగులు పడే పరిస్థితులు రాణిస్తాడా? మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ప్రతి కార్యము చేయటం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎంత చక్కని వాక్యం సందేశములు తీసుకొని వచ్చిన యాకోబయ్య గారికి నిజముగా నిండారులుగా వందనాలు తెలియచేస్తూ కూడి వచ్చిన యేసు వైపు చూచుచూ సహవాస కూడికకు వచ్చిన వారికి కూడా నిండారులుగా దీవెనలు ఆశీర్వాదములు దేవుడు విడుదల చేయునుగాక. మిమ్మల్ని కోరుకుని మీతో నివాసము చేయుటకు ఇష్టపడుతున్న ప్రభుల వారు ఒక్కసారి ఒప్పుకుంటే, పరిశుద్ధమైతే, పాపము విడిచిపెడితే ఆయన మనతో ఉంటాడు, నివాసము చేస్తాడు. ఆయన నివాసము సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యమైన దానివిగా నువ్వు ఉండుట ఆయనకి ఇష్టము. రమ్యమైన స్థలముగా ఆయన నిన్ను చేసుకుంటాడు. ఆయన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలె అలంకరింపబడలేదన్నాడు అడవి పువ్వులను చూపిస్తూ. అంతకంటే మీరు శ్రేష్ఠులు, సొలొమోను కంటే మీరు శ్రేష్ఠులు. సర్వ సమృద్ధి కలిగి మీరు ఉండుట ఆయనకు ఇష్టము, ఆయనకు ప్రియము. ఎందుకంటే మీరు ప్రియులైన వారు, మీరు ఆయన వారు, ఆయన మీకు ప్రభువు మిమ్మల్ని నిండారులుగా దీవించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుతున్నాము. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెల్లించుతున్నాము. మీ దాసులను మా మధ్యకు నడిపించి మంచి వర్తమానంతో మమ్మను ఈ ఉదయకాలమున పోషించినందుకు నీకు స్తోత్రం చెల్లించుతున్నాం. మమ్మను తృప్తి పరిచినందుకు మీకు స్తోత్రం చెల్లించుతున్నాం. మమ్మను నీకు నివాస స్థలముగా కోరుకున్నావయ్యా. పరిశుద్ధుడా, నీతిమంతుడా, పరమ తండ్రి, పరమాకాశము కంటే మేమే నీకు ఇష్టము. మా మధ్యలో ఉండటానికే, మాతో కలిసి ఉండటానికే, మమ్మను నడిపించడానికే, మమ్మను దీవించడానికే, మమ్మను పరిశుద్ధులనుగా రమ్యమైన స్థలములుగా చేసుకోవటానికే నువ్వు ఇష్టపడుతున్నావు. నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ప్రభువా, అలాగే కూడి వచ్చిన వారందరినీ, ప్రార్థన చేసిన వారిని, పాటలు పాడిన వారిని, ఏకీభవించిన వారందరినీ పేరు పేరు వరుసన వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి సంఘమును, వారి రాకపోకలను, వారి పరిచర్యలను, వారికి కలిగిన సమస్తమును దీవించమని ప్రార్థించుతున్నాం. దీవెన వచనము స్థిరము అగునుగాక. నీ నివాసము నీ పిల్లలతో ఉండునుగాక, సంఘములో ఉండునుగాక. ఈనాడు సంఘమే నీ నివాస స్థానము ప్రభువా. రమ్యమైన నీవు కోరుకొనిన స్థానము. నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. సమస్తమైన మహిమ, ఘనత, స్తుతి, స్తోత్రము నీకు చెల్లిస్తూ, అధికారం, ఆధిపత్యం నీకే ఆరోపిస్తూ, మా ప్రియ రక్షకుడు, విమోచకుడు యేసు క్రీస్తు ప్రభుల వారి పుణ్యనామమున ప్రార్థన అడిగి వేడుకొరుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యాకోబయ్య గారు ఆశీర్వాదం విడుదల చేయండి. యాకోబయ్య గారు. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము మనందరికీ సదా తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు అయ్య గారు. పేరు వరుసన ప్రతి ఒక్కరికి డేవిడ్ రాజయ్య గారు, జాన్సన్ గారు, గ్రేస్ మనోరంజన్